జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప శౌరీశ మోహనాథ జయ 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 జయ. రెండవ నెల ఫిబ్రవరి 16వ తారీఖు ఆదివారం చవితితో మొదలుకొని 28వ తారీఖు శుక్రవారం అమావాస్యతో ముగిసేటటువంటి ఈ వ్యవధి కాలంలో, అంటే ఈ సమయంలో ఏదైతే ఈ మీనరాశి కలిగినటువంటి జాతకులు స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో ఈ మీనరాశి కలిగిన వారికి ఈ అర్ధమాస కాలం అయినటువంటి ఫలిత ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి, ఈ అర్ధమాస కాలంలో ఈ రాశి కలిగిన వారు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏ ఏ అంశాల పట్ల ఏ విధంగా నడుచుకోవాలనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను. అదే మాదిరిగా ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకు ఇరువురికి కూడా ఈ సమయకాలం యందు ముఖ్యంగా ఆరోగ్యాల వ్యవహారాలలో ఆరోగ్యానికి సంబంధించినటువంటి పరిస్థితులు, ఇవాళ ఉన్నటువంటి ఆరోగ్యము రేపు నిలకడగా లేకపోవటము, ప్రజెంట్ ఇప్పుడు బాగున్నాములే అనుకున్న ఆరోగ్యం కూడా ఇంకొక గంటలో వేరే రకమైనటువంటి విధంగా ఇబ్బందులు పడటము, ఏదైనా దీర్ఘకాలికంగా మెడిసిన్ వాడేటటువంటి అనారోగ్య పరిస్థితి ఉంటే అది వేరే రకంగా రిఫ్లెక్ట్ ఇవ్వటం, మందులతో పోయేది సిజేరియన్స్ దాకెళ్ళటము, హాస్పిటల్ అడ్మిట్ అవ్వటము, అన్ఎక్స్పెక్టెడ్ అయినటువంటి ధనము అనారోగ్యం మీద వెచ్చించి ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఈ రాశి కలిగినటువంటి వారికి ఈ సమయకాలంలో మాత్రం చాలా ఎక్కువగా అధికంగా ఉందని మాత్రం తెలియపరచవచ్చు. అదే మాదిరిగా మనశ్శాంతితో కూడినటువంటి జీవన విధానం వీరు జీవించాలనుకున్నప్పటికీ ఇంట్లో అయిన వాళ్ళ వల్ల, పక్కన బంధుమిత్రుల వలన, వారి యొక్క ఆర్థిక స్థితిగతి పరిస్థితులు కొంచెం అనుకూలంగా లేకపోవటం వల్ల ఎవరో ఒకరు ఏదో ఒక విధంగా వీరిని పొడిచి ఇబ్బంది పెట్టి రాబందుల్లాగా వీరిని పీడ్చి వీరిని ఏ విధంగా లేనిపోయినటువంటి విధంగా కలిగించి మనస్సుని ప్రశాంతత లేకుండా చేసే ప్రక్రియల వలన కూడా ఇటువంటి పరిస్థితులు పరిణామాలు కూడా అధికంగా ఏర్పడే ప్రమాదాలు కూడా చాలా వరకు ఉన్నాయి. ఈ రాశి కలిగినటువంటి వారికి మనశ్శాంతి అనేది ఈ సమయకాలంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా కొంతమంది శత్రువుల నుంచి కానీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల నుంచి కానీ ఉండకుండా చేసేటటువంటి ప్రభావాలు కూడా అధికంగా ఉండటం వలన కూడా మనశ్శాంతిని కోల్పోయే పరిస్థితులు, అలాగే ఇంట్లో ఆర్థిక స్థితిగతి పరిస్థితులు కూడా చేతులు అనుకూలంగా లేకపోవటము, ఎవరైనా అడిగిన వారు కూడా సహాయం చేస్తారని చెప్పి తప్పించుకునేటువంటి పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో ఈ రాశి కలిగిన వారికి ఎక్కువగా ఉంటాయి. అలాగే వ్యాపారంలోనూ పెద్దగా ఆదాయాలు అనుకూలంగా లేకపోవటం, పెట్టుబడులు పెట్టాల్సిన అవసరాలు రావటము, ఉద్యోగం ముందు కూడా మనం ఏదైనా ఒక బలమైన ప్రయత్నం తెలివిగా తీసుకొని ముందుకు వెళ్దామంటే ఏం జరుగుతుందో తెలియనటువంటి ఒక భయము, ఆందోళన. అదే మాదిరిగా సకాలంలో చేతికి అందాల్సిన కార్యక్రమాలు చేతి దాకా వచ్చి చేతి దగ్గరికి ఆగిపోవటము, ఏదో ఒక విధంగా పెండింగ్ పడటము, అవుతుందనుకున్నది అవ్వకపోవటము, అలాంటి పరిస్థితులు రావటము, కొన్ని సందర్భాల్లో తెలివైన వారు కూడా తెలివి తక్కువతనంతో మిగిలిపోయేటటువంటి ప్రక్రియలు కూడా ఈ సమయకాలంలో ఈ రాశి కలిగిన వారికి జరిగేటటువంటి ప్రయత్నాలు కూడా అధికంగా ఉన్నాయి. ఈ రాశి కలిగిన వారికి కొన్ని కుటుంబ శుభ కార్యక్రమాలు, శుభప్రదమైనటువంటి అంశాలు చేతి దాకా వచ్చి ఆగిపోయేవి, ఏవైనా కుటుంబంలో ఒక వివాహం సంబంధించింది కానీ శుభకార్యానికి సంబంధించింది కానీ ఏదైనా పనులు చేద్దామనుకున్నా కానీ మనుషుల యొక్క పరిస్థితులు సరిగా లేకపోవటం వలన చేయాలా వద్దనేటటువంటి వేదనలో కాస్త ఆగిపోవటము, ఊర్లోనూ గ్రామంలోనూ కాలనీలోనూ కొంతమంది వీళ్ళ పరిస్థితి అయిపోయిందిరా అని అవహేళన చేసేటటువంటి వారు కొంతమంది తయారవటము, అదేవిధంగా కొంత ధనము కూడా అనుకోకుండా ఖర్చు అవటం వలన కొంత మీకున్న ధైర్యం కూడా కాస్త తగ్గిపోయేటటువంటి పరిస్థితులు కూడా ఏర్పడేటటువంటి ప్రయత్నాలు ఎదురవటం వలన కాస్త మనస్థితి, ప్రశాంతత, ధైర్యము కోల్పోవటము, ఆ సమయంలో మీకు ఎవరు సహాయం చేసేవాళ్ళు ఈ సమయకాలంలో పెద్దగా లేకపోవడంలో కొంత ఇబ్బందులు ఏర్పడతారే తప్ప వ్యక్తిగతంగా మీరు చేసుకున్న పుణ్యము, మీ మేలు, మీ స్థితిగతులు అంతా కూడా మీకు అనుకూలంగా మారేదానికి అమావాస్య వరకే, అమావాస్య దాటిన తర్వాత నుంచి మీకు చాలా బాగుంటుంది. కాబట్టి అమావాస్య వరకు మాత్రము కొద్దిగా నిదానముగా నడుచుకోవాల్సినటువంటి పరిస్థితులు చేయాలి. మన దగ్గర 10 రూపాయలు ఉంటే 100 రూపాయలకు సంబంధించిన పెట్టుబడులు పెట్టడము, 5 రూపాయలు ఉంటే 10 రూపాయలు కలిగిన వస్తువును కొనటము,
రూపాయలు ఉన్నాయి కదా, ఖర్చు పెట్టి తర్వాత చూద్దామని అనుకొని ఇంట్లో బ్యాకప్ లేకోకుండా చేసుకునేటటువంటి విధంగా ముందుకు వెళ్ళటం ఎట్టి పరిస్థితుల్లో ఈ సమయకాలం మీకు మంచిది కాదు. అలాగే కొంతమంది విరోధులు ఎదురవచ్చు, కావాలని మిమ్మల్ని సమస్యలు సృష్టించే వాళ్ళు కూడా ఎదురవచ్చు. వారితో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో భార్యాభర్తల మధ్య మాత్రము అభిమానము, ఆప్యాయతలు కొంతవరకు పర్వాలేదనే విధంగా ఉంటుంది. ఒకరికి మధ్య ఒకరికి ప్రేమాభిమానంలో డిపెండ్ అయ్యేటువంటి విధానం కూడా కాస్త ధైర్యంగానే నడుస్తుంది. అలాగే ఈ రాశి కలిగిన వారికి కొన్ని దైవయాత్రలు, భగవత్ సంకల్పంతో చేయాల్సినటువంటి దేవుడి యాత్రలు ముఖ్యంగా ఈ సమయకాలంలో వీలైనంత వరకు ఎటువంటి పనులున్నా పక్కకు పెట్టి ఈ 16 నుంచి 28 తిథుల కాలంలో ఏదైనా ముఖ్యమైన దైవయాత్రలు ఉంటే ఆ తీర్థయాత్రలు చేయటం వల్ల మన మీద పడాల్సినటువంటి చెడు వైబ్రేషన్స్, చెడు ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో అది పోయి మనకి కాస్త మంచి పాజిటివ్గా మన ఆలోచనల విధానాలు మారేటటువంటి ప్రయత్నాలు కూడా ఏర్పడతాయి. కొన్ని సందర్భాల్లో ఇంటి దగ్గర నుంచి మన ఆఫీస్కో లేకపోతే వ్యాపారం దగ్గరే కదా అని 1 కిలోమీటర్ బండి మీద పోయేదాన్ని కూడా సక్రమంగా జాగ్రత్తగా వెళ్ళేటటువంటి పరిస్థితి కూడా లేనటువంటి విధంగా ఉంది. కాబట్టి ప్రతి ప్రయాణము చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. తర్వాత శుభ కార్యక్రమాలు, శుభప్రదమైనవి, పెట్టుబడులు పెట్టాల్సిన కార్యాలు ఏమైనా ఉంటే వాటిని కాస్త పోస్ట్ పోన్ చేయటము, బంధుమిత్రులతో ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనుకోకుండా కాస్త వీలైనంత వరకు వాటికి దూరంగా ఉండటము. అలాగే సమాజంలో మీకంటూ కొంత గౌరవ మర్యాదలు ఏర్పడేటటువంటి పరిస్థితులు ముందస్తు కాలంలో ఉన్నాయి. కాబట్టి మన పరిస్థితి బాగోలేనప్పుడు దానికి కాస్త మనం దాగి ఉండాలి. పరిస్థితులు బాగున్నప్పుడు సభలో తిరగాలి. ఇప్పుడు మీ పరిస్థితుల విధానాలు కొద్దిగా కుదురుగా లేనప్పుడు మీరు మంచికి పోయినా చెడుగా వస్తుంది, అది అమ్మనకపోయినా ఇంకొక భూతార్థంగా వస్తుంది. కాబట్టి ఇది సమయం కాదు. అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఆరోగ్య విషయంలోనూ, అన్నదమ్ములు, కుటుంబ వ్యవహారాలు, ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులతో కూడా కాస్త జాగ్రత్తగా మసులుకోవటం మంచిది. ఈ మాసంలో 23, 25, 18 తిథుల కాలంలో మాత్రం కొంతవరకు మీకు కాస్త కొంత ఊపిరి మెసిలే విధంగా ఉంటుంది. అనారోగ్య ప్రభావాల్లో కొద్దిగా అపశృతులు ఎదురవుతాయి. కాబట్టి అందులో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ మాసం అమావాస్య 28వ తారీఖు శుక్రవారం వస్తుంది. కాబట్టి ఈ రోజు నాడు ఒక కొబ్బరికాయ, ఒక కోడిగుడ్డు, పసుపు కుంకుమ, ఒక 3 పిడికిళ్ళ అన్నంతో మొత్తం ఒక ప్లేట్లో వేసుకొని పసుపు కుంకుమ వేసి మీ మీద నుంచి 3 సార్లు దిగదొచ్చుకొని ఏదైనా ఒక 3 రోడ్లు కలిసిన దారిలో వేసేయండి. తప్పకుండా మీకు బాగుంటుంది. కాస్త జాగ్రత్తగా నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తప్పకుండా మంచి జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు. హాయ్, నేను మీ బుల్లెట్ భాస్కర్. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి. మీ పేరు, ఫోటో, హస్తరేఖలు, జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు. కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ప్రేమికుల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం, ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు, ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఆరోగ్య సమస్యలతో కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ అఘోర తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది. ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే 11 రోజుల్లో పరిష్కారం చేయగలరు. మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి. శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు.